ఈరోజు మనం స్వర్గీయ కీర్తిశేషులు పెద్దలు, సంఘ సంస్కర్త, బహుభాషా కోవిదులు, ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ జయంతి ఉత్సవానికి సమతా దివస్ అని చెప్పి ప్రభుత్వం పేరు పెట్టింది. సమతా దివస్ అంటే సమానత్వానికి ఆయన జీవితకాలం పోరాడారు కాబట్టి ఆయన మరణానంతరం ఈ రోజుని, ఆయన పుట్టినరోజుని సమతా దివస్ అన్నారు. ఆయన్ని ఖననం చేసినటువంటి శ్మశాన వాటికలో కూడా ఆయన సమాధికి సమతా స్థల్ అని చెప్పి పేరు పెట్టారు. బాబు జగ్జీవన్ రామ్ గారి నేపథ్యాన్ని అందరం కూడా తెలుసుకోవాలి. ఆయన అందరికీ కూడాను చాలా దగ్గరగా, అన్ని వర్గాల వారికి దగ్గరగా ఉండి భారతదేశానికి విశిష్టమైనటువంటి సేవలు చేశారు. దాదాపు 50 సంవత్సరాల పాటు 1936 నుండి 1986 వరకు 50 సంవత్సరాలు ఏమాత్రం కూడాను ఖాళీ గ్యాప్ లేకుండా శాసనసభల్లో ఉన్నటువంటి, పార్లమెంట్లో ఉన్నటువంటి వ్యక్తి చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఒక్క జగ్జీవన్ రామ్ మాత్రమే. అంటే ఎక్కడ ఓడిపోలేదు. ఆయన 36లో కౌన్సిల్లో, బీహార్ కౌన్సిల్లో ప్రవేశపెట్టిన దగ్గర నుండి క్యాబినెట్ మినిస్టర్గా దాదాపు 30 సంవత్సరాలు, ఎవరో కూడాను భారతదేశంలో 30 సంవత్సరాలు క్యాబినెట్ మినిస్టర్గా పనిచేయలేదు. 50 సంవత్సరాల అర్ధ శతాబ్దం పైన ఆయన మన లెజిస్లేచర్లో, రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ పార్లమెంట్లో ఉండి 30 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా పనిచేసి తన జీవితం మొత్తం కూడాను సమాజ సేవకి, సమత మమత అనేటువంటి సూత్రాలకు కట్టుబడి విద్యార్థి దశ నుండి కూడా ఆయన సేవలు అందించారు. ఆయన బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం చాంద్వా అనేటువంటి గ్రామంలో, ఆరా జిల్లాలో, అంతకుముందు అది బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉండేది. ఆయన పుట్టినప్పుడు ఆ చాంద్వా అనే గ్రామంలో 1908లో జన్మించారు. 1908లో జన్మించారు. ఆయన తండ్రి ఒక మిలిటరీ ఉద్యోగి. బ్రిటిష్ ఇండియాలో ఆయన ఒక మిలిటరీ ఉద్యోగి. ఆయన పేరు శోభిరాము. ఆయన భార్య పేరు వాసంతీదేవి. వారికి, జగ్జీవన్ రామ్ గారికి ఒక సోదరుడు, 3 సోదరీమణులు ఉన్నారు. జగ్జీవన్ రామ్ గారిని శోభిరామ్ గారు చదివించాలని ఆశపడ్డారు. కానీ 6 సంవత్సరాల వయసులోనే జగ్జీవన్ రామ్ గారికి ఆయన పరమపదించారు. అప్పుడు వాసంతీదేవి తల్లి ఆయన్ని చదివించడానికి ఉపక్రమించి ఆరా పాఠశాలలో చేర్పించింది. ఆ పాఠశాలలో చదువుతున్నప్పుడు అక్కడ ప్రిన్సిపాల్ గారు మంచినీళ్ళు తాగటానికి ముస్లింలకి ఒక కుండ, హిందూస్కి ఒక కుండ పెట్టాడు. ఈ దళితులకి ప్రత్యేకంగా పోయించుకొని తాగే ఏర్పాటు చేశారు. ఆయన దాని మీద కోపం వచ్చి
ఈ అస్పృశ్యత అనేటువంటిది బలీయంగా ఉండటం వల్ల వీళ్ళని ప్రత్యేకంగా ఓ ద్వితీయ పౌరులుగా చూడటం వల్ల కోపం వచ్చి ఆయన రెండు కుండల్ని కూడాను పగలగొడతాడు. తర్వాత ప్రిన్సిపాల్ గారు వీళ్ళకి ఒక కుండ పెట్టిద్దామని ఒక కుండ పెడతాడు. మూడవ కుండ మంచినీళ్ళ కుండ, అది కూడాను మాకు ప్రత్యేకం ఏంటి, వాళ్ళతో కలిసి మేము ఎందుకు నీరు తాకూడదని దాన్ని కూడా ఆయన కాలుతో తన్ని పగలగొడతారు. ఆ ప్రకారంగా తను పాఠశాలలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు. సో బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మాట్లాడతారు. ఆయన పాఠశాలలో చదువుతున్నప్పుడు మెట్రికులేషన్లో అప్పుడు మదన్ మోహన మాళవీయ అని చెప్పి మనకి ప్రముఖ ఇంజనీరు, మన పార్టీలో కాంగ్రెస్లో ఉండేవాళ్ళు, తర్వాత హిందూ మహాసభ స్థాపించారు. ఆయన జగ్జీవన్ రామ్ గారి యొక్క సామర్థ్యం చూసి ఆయన వచ్చినప్పుడు మదన్ మోహన మాళవీయ యాన్యువల్ ఫంక్షన్కి వచ్చారు ఆ స్కూల్కి, ఆర్ఆ స్కూల్కి. వచ్చినప్పుడు స్వాగతం చెప్పడానికి ప్రిన్సిపాల్ గారు జగ్జీవన్ రామ్ పెట్టారు. జగ్జీవన్ రామ్ గారు స్వాగత వాక్యాలు పలికినప్పుడు, స్వాగత ఉపన్యాసం ఇచ్చినప్పుడు ఆకర్షితులై మదన్ మోహన మాళవీయ గారు జగ్జీవన్ రామ్ గారిని బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఇంటర్మీడియట్లో టాటా బిర్లాలకి సిఫారసు చేసి ఆ విద్యకు సంబంధించినటువంటి ఖర్చు బిర్లా పెట్టేటట్టుగా ఒప్పందం చేసి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియట్లో చేర్చారు. అక్కడ ఆయన చదివిన తర్వాత అక్కడ నుండి ప్రప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై చాలా తెలియగలిగినటువంటి వాడు, ఉన్నత వర్గాల కంటే బాగా అన్ని రంగాల్లో ముందుండేవాడు. తర్వాత బిఎస్సి కల్లకట్టా యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ బిఎస్సి చదివాడు. బిఎస్సిలో కూడా ఆయన చదువులో హై స్కూల్ ప్రారంభం నుండి డిగ్రీ అయ్యే వరకు, తర్వాత కూడా ఈ దళితుల వివక్ష మీద, ఈ కుల వివక్ష మీద, దళితులు బీసీలు ఈ అణగారిన వర్గాల్ని వివక్షతో చూసేటువంటి ఈ యొక్క దురాచారం మీద ఆయన ఉద్యమించేవాడు. విద్యార్థి నాయకుడిగా 1928లో కలకత్తాలో 50,000 మందితోటి ఒక సమావేశం పెట్టి ఈ కుల వివక్ష, ఈ కుల నిర్మూలన యొక్క ప్రాముఖ్యం, వీటన్నిటి మీద ఆయన చెప్పి పేరు ప్రతిష్టలు సంపాదించారు. ఆ సమయంలో 1928లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన చూసి ఆయన ప్రసంగాన్ని విని తెలుసుకొని ఆయన చాలా గొప్ప వ్యక్తి అవుతాడని కితాబిచ్చాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆ తర్వాత ఆయన కొద్ది రోజులు బిఎస్సి పూర్తి చేసి ఉద్యోగంలో ఒక ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేసి రాజీనామా చేసి మహాత్మా గాంధీని అనుసరించి ఆయన 1930 నుండి అన్ని సత్యాగ్రహాల్లో, ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, ఆయన పాల్గొని జైలు పాలు కూడా అయ్యాడు. తర్వాత 1936లోనే కౌన్సిల్కి, బీహార్ కౌన్సిల్కి సభ్యుడయ్యాడు. తర్వాత 37లో కూడా అసెంబ్లీ సభ్యుడయ్యాడు. ఆ తర్వాత మన స్వాతంత్రం రాకముందు 1946లో ఇంటరీమ్ గవర్నమెంట్, మధ్యంతర ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ గారి ఈ ఆధ్వర్యంలో ఆయన ప్రధానమంత్రిగా ఏర్పాటు చేయటం జరిగింది. అందులో కూడా మంత్రులందరిలో కంటే అతి చిన్న వయస్కుడు, 28 సంవత్సరాలకి ఆయన క్యాబినెట్ మంత్రి అయ్యాడు. ఆయనకి లేబర్ శాఖ ఇచ్చారు. లేబర్ శాఖ
అంటే శ్రామిక వర్గాలకు సంబంధించినటువంటి శాఖని ఇచ్చారు. ఆయన లేబర్ మంత్రిగా ఉంటూ ఆ పదవిలో 46 నుండి 52 వరకు ఉన్నారు. ఆ తర్వాత కూడా ఆయన కేంద్రంలో ఉన్నటువంటి అన్ని మంత్రి పదవులు చేశాడు. డిప్యూటీ ప్రధానమంత్రి చేశాడు. ఒక ప్రధానమంత్రి పదవి తప్ప అన్ని మంత్రి పదవుల్లో ఆయన దాదాపు 30 సంవత్సరాలు ఉన్నాడు. మొదట లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన లేబర్ చట్టాలు తీసుకొచ్చాడు. ఈ డైలీ వేజెస్, దినసరి బత్యాలు, శ్రామికులు చేసేటువంటివి రోజు ఎంత ఇవ్వాలి అనే దాని మీద నిర్ణయం చేసేటువంటి కలెక్టర్లకు అధికారం ఇస్తారు. ఆ డైలీ వేజెస్ యాక్ట్ అంటారు, దాన్ని తీసుకొచ్చాడు. అంబేద్కర్ సహాయంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చి లేబర్ యాక్ట్ తీసుకురావడంతో ఈ కూలీలకి, శ్రామికులకి, కార్మికులకి అందరికీ కూడాను హక్కులు వచ్చినాయి. మాకు ఎంత జీతం ఇవ్వాలి రోజుకి అని అడిగేటువంటి ఒక హక్కు మొట్టమొదటి రచించినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రావు. ఆ తర్వాత ఆయన కేంద్రంలో ఈ కమ్యూనికేషన్స్ మంత్రిగా ఉండగా విమానాలు కానీ, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్ కానీ వీటన్నిటినీ కూడా జాతీయం చేసి ఆ మంత్రిత్వ శాఖలో రిజర్వేషన్లో, రైల్వేలోను, అగ్రికల్చర్ మినిస్టర్గా చేశారు, లేబర్ మినిస్టర్గా చేశారు, తర్వాత రైల్వే మినిస్టర్గా చేశారు, కమ్యూనికేషన్స్ మినిస్టర్గా చేశారు. ఈ మంత్రి పదవులు అన్నింటిలో కూడాను ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తప్పనిసరిగా ఆయన కూర్చొని అమలు చేశాడు. లెక్కలు మరీ తెప్పించుకొని ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ 15% దళితులకి, ఈ గిరిజనులకి, షెడ్యూల్ ట్రైబ్స్కి ఇచ్చారా లేదా, 15/7 ఆ రోజుల్లో 14/7 ఉండేది, అంతవరకు ఇచ్చారా లేదా అనేటువంటిది తెలుసుకొని ఇంకేమైనా బ్యాక్లాగ్ ఉంటే మళ్ళీ సంబంధిత శాఖలకి ఉత్తర్వులు ఇచ్చి ఆ పోస్టులన్నీ కూడా భర్తీ చేసేవాడు. ఆయన రైల్వే మినిస్టర్గా ఉండగా, ఈ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్ మినిస్టర్గా, కమ్యూనికేషన్స్ మినిస్టర్గా ఉండగా దళితులు చాలామంది కొద్దిగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడాను రిజర్వేషన్ కింద ఉద్యోగాల్లో చేరిపోయారు. వాళ్ళ పిల్లలు ఈనాడు ఉన్నతమైనటువంటి పదవులకి వస్తున్నారు. రైల్వేల్లో చాలామంది దళితులు ఆ రోజుల్లో 60, 60, 58, 60, 21 ఆ ప్రాంతాల్లో వాళ్ళు చేరారు. ఆయన రిజర్వేషను తూచా తప్పకుండా అమలు చేశారు. తర్వాత 1971లో ఇందిరాగాంధీ క్యాబినెట్లో డిఫెన్స్ మినిస్టర్ అయ్యాడు. రక్షణ శాఖ మంత్రిగా ఉండగా బంగ్లాదేశ్ యుద్ధం వచ్చింది. బంగ్లాదేశ్ యుద్ధాన్ని నడిపించడంలో ఆయన మన సైన్యాన్ని అంతటికీ కూడాను మంచి ఆదేశాలు ఇచ్చి స్వయంగా ఈయన సూపర్వైజ్ చేస్తూ, పర్యవేక్షిస్తూ బంగ్లాదేశ్ విముక్తి, పాకిస్తాన్ మీద యుద్ధం చేసి పాకిస్తాన్ని ఓడించి బంగ్లాదేశ్ని విముక్తి చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ నామకే వాస్తే ఉన్నది, కానీ మొత్తం వ్యవహారం అంతా కూడా పాకిస్తాన్ని ఓడించడం, బంగ్లాదేశ్ని ఏర్పాటు చేయటం అంతా బాబు జగ్జీవన్ రామ్ చేసినటువంటిది. ఆ విధంగా ఆయన 1977 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుండి, ఇందిరాగాంధీ దగ్గర నుండి, మన లాల్ బహదూర్ శాస్త్రి అందరు క్యాబినెట్లో వివిధ హోదాల్లో మంత్రిగా పనిచేసి 77లో జనతా పార్టీ ఏర్పడ్డప్పుడు ఇందిరాగాంధీ మీద అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి CFD, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అని పెట్టి బీహార్లో 27 స్థానాలు గెలుచుకున్నాడు. పార్టీలన్నీ కలిపి బీజేడీ, భారతీయ జనసంఘ్, కాంగ్రెస్ మినహా
కాంగ్రెస్ చేతర రాజకీయ పక్షాలన్నీ కూడాను ఈ లోక్ నాయక్ జయప్రకాష్ నాయకత్వంలో అన్ని పార్టీలు ఒకటై జనతా పార్టీగా ఏర్పాటై ఎన్నికలకి వెళ్ళి 77లో అఖండ విజయంతో వాళ్ళు జనతా పార్టీ ప్రభుత్వాన్ని మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఏర్పాటు చేశారు. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి, తర్వాత బాబు జగ్జీవన్ రామ్, చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ నుండి. ఆ రోజు ఉత్తరప్రదేశ్లో 85 సీట్లుంటే 85కి 85 జనతా పార్టీ గెలిచింది. అప్పుడు వీళ్ళిద్దరిని ఉప ప్రధానులుగా పెట్టుకొని మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా పనిచేసి 77 నుండి 79 వరకు. తర్వాత వీళ్ళకి అభిప్రాయ భేదాలు రావటం వల్ల చరణ్ సింగ్ తన యొక్క మద్దతుని ఉపసంహరించుకోవడానికి కారణంగా మైనారిటీలో పడిపోయి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు 2 సంవత్సరాలే ఎవరు ప్రధానమంత్రి, నేను ప్రధానమంత్రిగా ఉంటాను, నాకు ఎక్కువ మద్దతు ఉంది అని బాబు జగ్జీవన్ రామ్ ముందుకొచ్చాడు. తర్వాత చరణ్ సింగ్ కూడా నేను ప్రధానమంత్రిగా ఉంటాను అని చెప్పి వీళ్ళిద్దరు పోటీ పడ్డారు. అండ్ బాబు జగ్జీవన్ రామ్ 240 మంది ఎంపీలతో సంతకాలు పెట్టించి తనకు ప్రధానమంత్రి ఇవ్వమని చెప్పి అప్పట్లో రాష్ట్రపతిగా ఉన్నటువంటి నేరం సంజయ్ రెడ్డి గారిని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఆ జాబితా ఇచ్చి తను ప్రధానమంత్రి పదవి చేపడతానని చెప్పి అడిగితే ఆయన అవకాశం ఇవ్వకుండా 85 మంది ఎంపీలు ఉన్నటువంటి ఒక చరణ్ సింగ్ని పిలిచి ఆయనకు ప్రధానమంత్రి ఇచ్చి 6 నెలల్లో పార్లమెంటులో మీరు మీ మెజారిటీ నిరూపించుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దాని మీద 6 నెలల్లో ఆయన మెజారిటీ నిరూపించుకోలేదు, ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 80లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. ఆ ఎలక్షన్లో మళ్ళీ ఇందిరాగాంధీ అఖండ మెజారిటీతో గెలిచింది. అది ఈ చరిత్రలో 50 సంవత్సరాలు వరుసగా ఆయన పార్లమెంటు సభ్యుడిగా లేదా అసెంబ్లీ కౌన్సిల్ సభ్యుడిగా వరుసగా, అంటే అసలు ఏ గ్యాప్ లేకుండా ఒక వితౌట్ ఎనీ ఇంటరప్షన్ ఆయన ఉన్నాడు. ఆయనకి ఎటువంటి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILOలో కూడా దానికి కూడా అధ్యక్షుడిగా చేశాడు. అక్కడ సమావేశాలకు కూడా ఆయన వెళ్ళేవారు. లేబర్ చట్టాలు కానీ లేకుంటే అగ్రికల్చర్లో ఆయన గ్రీన్ రెవల్యూషన్, ఆయన మంత్రిగా ఉండగా గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు భారతదేశంలో కరువు కాటకాలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ హరిత విప్లవం కారణంగా ఈ అగ్రికల్చరల్ సంబంధించిన సంస్కరణలు ఈయన ఆధ్వర్యంలో తీసుకొచ్చి రైతులను ప్రోత్సహించి వారికి మంచి ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందులు, పంటలు ఏవి వేసుకోవాలి అనేటువంటి ఆదేశాలు ఇచ్చి అతి త్వరలో కరువు కాటకాల నుండి భారతదేశ రైతులకి విముక్తి కల్పించి హరిత విప్లవాన్ని జయప్రదం చేశాడు. ఈరోజు భారతదేశం ఆహారంలో స్వయం సమృద్ధి సాధించింది అంటే అప్పట్లో బాబు జగ్జీవన్ రామ్ తీసుకొచ్చినటువంటి హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్. ఆయన కూడా ఏ పదవి తీసుకున్నా చాలా కష్టపడి చాలా లోతుగా అధ్యయనం చేసి ఎక్కడ లోపాలు ఉన్నాయో వాటిని సవరించుకుంటూ ఆయన పనిచేశారు. అందువల్ల ఆయన మొదటలోనే స్వతంత్ర పోరాటంలో గాంధీ గారితో ఆయన కలిసి పోరాటం చేసినప్పుడే క్విట్ ఇండియాలో కానీ అంతకు ముందు కానీ మన ఉప్పు సత్యాగ్రహాలప్పుడు కానీ ఆయన ఏమన్నాడో తెలుసా గాంధీ గారు జగ్జీవన్ రామ్ గురించి? అన్మోల్ మోతి అంటే అది వికసితమైనటువంటి, అంటే
అగ్నితో కడగబడిన వజ్రం అని అర్థం, అంటే ఆణిముత్యం. అటువంటి వాడు నాయకుడు బాబు జగ్జీవన్ రావు అని ఆయనకి బిరుదిచ్చాడు మహాత్మా గాంధీ. అలాగే మన నాయకులు అందరూ కూడా ఆయన యొక్క ప్రతిభా పాఠవాలకి, ఆయన సేవా దృక్పథానికి, ఆయన సమత మమత దృక్పథానికి, రాజకీయంగా సమత గురించి ఆయన ఉద్యమాలు చేస్తుంటే, రాజ్యాంగం తయారు చేసేటప్పుడు ఆయన రాజ్యాంగంలో సభ్యుడే. రాజ్యాంగం తయారు చేసేటప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల మీద కమిటీకి కూడా ఈయన చైర్మన్గా ఉండి సమానత్వం అనేటువంటి హక్కుని కల్పించడంలో కీలక భూమిక పోషించారు బాబు జగ్జీవన్ రావు. బాబు జగ్జీవన్ రావు వల్ల ఈ దేశానికి ఇందిరాగాంధీ టైంలో కానీ, నెహ్రూ గారి టైంలో కానీ అన్ని రంగాల్లో, ఇటు నీటిపారుదల రంగం కానీ, అగ్రికల్చర్ కానీ, కమ్యూనికేషన్ కానీ, లేబర్ కానీ, అన్ని రంగాల్లో దేశం వాళ్ళు అక్కడ ప్రధానమంత్రులుగా ఉన్న అన్ని బాధ్యతలు లోతుగా అధ్యయనం చేసి నెరవేర్చి ఫలితాలు తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వాడు. అర్ధ శతాబ్దం పైన కేంద్రంలో ఉండి ఆయన 1986లో ఆయన పరమపదించారు. ఆయన పుట్టిన రోజుని సమతా దివస్ అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు మనం సమతా దివస్ని మనందరం కూడా పాటించాలి. బాబు జగ్జీవన్ రావు సేవల్ని, ఆయన సంఘ సంస్కరణాభిలాషని, ఆయన కేంద్రంలో, రాష్ట్రంలో, దేశంలో ఆయన చేసినటువంటి సేవలన్నింటినీ కూడా ఈరోజు గుర్తు చేసుకొని వారికి మనందరం కూడాను జోహార్లు అర్పిస్తాం. నేను యువకులకి, ఈ దేశంలో ఉండే ప్రజలకి, చాలామందికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, బాబు జగ్జీవన్ రామ్ గురించి బాగా చదవండి, తెలుసుకోండి. మొరార్జీ దేశాయి ప్రభుత్వం పడిపోయినప్పుడు ఆ రోజు 79లో కొత్తగా ఎవరు వస్తారు అని చెప్పి ఊహాగానాలు జరుగుతున్నప్పుడు, మేము ఆ రోజుల్లో టీవీ లేదు, రేడియో దగ్గర పెట్టుకొని వెళ్తుంటే రేడియోలో ఒక ప్రసంగం, వార్తల్లో ఓ బ్రిటిష్ నుండి ఒక వ్యక్తి మాట్లాడాడు. ఏమనంటే, మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ రిజైన్డ్ ఫర్ వాంట్ ఆఫ్ మెజారిటీ. Charan Singh has withdrawn support, and now Jagjeevan Ram name is proposed. Majority MPs are proposing Babu Jagjeevan Ram. Babu Jagjeevan Ram will be the next greatest Prime Minister of India అని వాడు కామెంట్ చేశాడు, బ్రిటిష్ BBC వాడు. కానీ ఆయనకి ఆ అవకాశం, దళితుడు అనేటువంటి దాని మీద ఆయనకు అవకాశం దక్కనీయలేదు. కాబట్టి ఈ ఉన్నతమైనటువంటి ఆశయాలు, సంస్కరణాభిలాష, సమత మమత అనేటువంటి భావాలు ఉన్నటువంటి నాయకుడు ఓటమి లేకుండా తన జీవితంలో పోటీ చేసిన ఎన్నికలన్నీ కూడా గెలిచి పార్లమెంట్లో కూర్చొని 30 సంవత్సరాలు క్యాబినెట్ మినిస్టర్గా ఎవరూ పనిచేయలేదు. ఆయన చేశాడు. ఒక్క ప్రధానమంత్రి పదవి తప్ప అన్ని పదవులు ఆయన నిర్వహించాడు. కాబట్టి ఆయనకి ఈరోజు మనందరం కూడా జోహార్లు అర్పించి ఆయన ఆదర్శంగా తీసుకొని మనం ఇంకా, నేను చూసింది ఏంటంటే, నేను వెళ్ళాను, నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళితే 74, 75లో ఆయన ఇంటి ముందు గ్రౌండ్లో ఒక ఖాళీ వేల మంది కింద అట్లా న్యూస్ పేపర్లు వేసుకొని ఆ గదిలో పడుకునేవాడు. దేశం మొత్తం మీద యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వచ్చిన దళితులు, గిరిజనులు కూడాను అక్కడే ఉండి, ఆయన ఆవరణలోనే ఉండి ఇంటర్వ్యూలు చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అంత ప్రజాదరణ దళితుల పట్ల ఆయనకి అంత ప్రేమ ఉండేది. 1973లో ఆంధ్ర యూనివర్సిటీ ఆయనకి డాక్టరేట్ ఇచ్చింది, PhD ఇచ్చింది. అప్పట్లో కొంతమంది దాన్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా అప్పుడు ఎల్ బొల్లయ్య గారు అని చెప్పి వైస్ ఛాన్సలర్ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ గారికి PhD ఇవ్వడం జరిగింది.
1973లో ఆయన డాక్టర్ బాబు జగ్జీవన్ అయ్యారు. దళితుల్లో అంబేద్కర్ తర్వాత ఇంచుమించు అంబేద్కర్ పోయిన తర్వాత దళితులందరికీ కూడాను గాడ్ ఫాదర్ ఎవరయ్యా అంటే బాబు జగ్జీవన్. అన్ని విషయాల్లో ఆయన ఆ క్యాబినెట్లో అన్నాడు ఉన్నాడు కాబట్టే దళితుల్లో చాలామంది ఉద్యోగాలు సంపాదించడం, ఉన్నత పదవులు చేపట్టడం జరిగింది. కాబట్టి దళితులు అనేవాళ్ళు ఉప కులాలు అనేటువంటి వ్యవహారం, అటువంటి వివక్ష లేకుండా అందరూ కూడా ఆయన యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నెరవేరుస్తూ సమాజ నిర్మాణానికి తోడ్పడాలని చెప్పి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు.